హాయ్ ఎవ్రీవన్, అందరు ఎలా ఉన్నారు? నేను వచ్చేసి చాలా బాగున్నాను. మీరందరూ ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. ఈ వీడియో చాలా చిన్న వ్లాగ్ అండి. యాక్చువల్గా ఒక 3-4 బ్యాక్ వీడియో అండి ఇది. ఇంకా షార్ట్ అయితే పెడదాం అనుకున్నాను, కాకపోతే మీకు కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామనేసి అయితే ఇంకా లాంగ్ వీడియో కింద అయితే పెడుతున్నానండి. ఇంకా ఆ రోజు వచ్చేసి క్యారెట్ రైస్ అయితే చేశానండి. చెప్పాను కదా, ఈ వీడియో ఒక 4 days బ్యాక్ అనేసి అయితే పిల్లలకు లంచ్ బాక్స్లోకి అయితే పెట్టానండి. క్యారెట్ రైస్ చాలా బాగుందండి. ఇంకా మనకు కొంతమంది పిల్లలు క్యారెట్ అలా తినరు కదండి రాగా, అప్పుడు ఇలా క్యారెట్ రైస్ చేస్తే చాలా బాగుంటుందండి. పిల్లలకైతే చాలా ఇష్టపడతారు. అందుకోసమే ఇంకా మీకు వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నానండి. ఇక్కడ వచ్చేసి నేను పిల్లల లంచ్ బాక్స్కి అయితే ప్రిపేర్ చేస్తున్నానండి. ఫస్ట్ చూసారు కదండి, కొద్దిగంత ఆయిల్ యాడ్ చేసి దాంట్లో జీలకర్ర ఆవాలు, మళ్ళీ వచ్చేసి ఆనియన్, అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండుమిరపకాయలు కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. తర్వాత కరివేపాకు, అవన్నీ ఫ్రై అయ్యాక మనము తురుముకోవాలండి. క్యారెట్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేస్తే కూడా సపరేట్ చేసే పిల్లలు చాలామంది ఉంటారండి. కాబట్టి ఇలా తురమడం వల్ల పిల్లలకు సపరేట్ చేయడానికైతే ఇంకా ఛాన్స్ ఉండదండి. కాబట్టి తురుమండి, కొంచెం ఓపిక చేసుకొని అయితే తురిమిన క్యారెట్ని అయితే ఆనియన్స్, ఫ్రై అయిన ఆనియన్స్లో యాడ్ చేసి కొంచెం లో ఫ్లేమ్లో పచ్చివాసన పోయేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్, కాకపోతే మంచిగా వేగుతుందండి. పచ్చివాసన అయితే అస్సలు ఉండదు. క్యారెట్ ఫ్రై అయిన తర్వాత దాంట్లోకి దంచిన ఎల్లిపాయ ముద్ద వేయండి ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ కన్నా ఎల్లిపాయ ముద్ద వేస్తే ఇంకా టేస్ట్ వేరే లెవెల్గా ఉంటుంది. ఎక్కువ వేయలేదండి, పిల్లల కోసం చేశాను కదా, ఒక 2 వేసాను. ఇంకా ఎల్లిపాయ కూడా పచ్చివాసన పోయిన తర్వాత దాంట్లో కొద్దిగంత పసుపు, కారం అయితే చూసి యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఎల్లిపాయ కూడా యాడ్ చేసాం కదా, చూసి. పెద్దవాళ్ళకైతే ఓకే, పిల్లల కోసం చేస్తున్నాం కదా, కారాన్ని మాత్రం చూసి యాడ్ చేసుకోండి. ఇంకా దాని తర్వాత ఉప్పు, మళ్ళా జీలకర్ర ధనియాల పొడి, ఈ స్పైసెస్ అన్నీ యాడ్ చేసి మంచిగా మిక్స్ అయ్యే వరకు అయితే కలపాలండి. ఒకవేళ మీకు నచ్చితే ఇక్కడ గరం మసాలా కూడా యాడ్ చేసుకోండి ఫ్రెండ్స్. అంటే పెద్దవాళ్ళు కనుక తినాలనుకుంటే గరం మసాలా అయితే యాడ్ చేస్తే ఇంకా సూపర్ ఉంటుందండి. ఇంకా ఈ స్పైసెస్ అన్నీ, కారం, ధనియాల పొడి, జీలకర్ర పొడి, ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత కొంచెం దగ్గర ఉండైతే మిక్స్ చేసుకోవాల్సి ఉంటుందండి. ఎందుకంటే కారం అవన్నీ వేసాం కదండి, అడుగంటేస్తుంది. ఇంకా ఫైనల్గా కుక్ చేసిన రైస్ అలా యాడ్ చేస్తే లాస్ట్కు కొత్తిమీరతో గాజులు చేస్తే ఇంకా చాలా బాగుంటుందండి. పిల్లల లంచ్ బాక్స్కి బెస్ట్ ఆప్షన్ అండి. ఇంకా కూరగాయలు లేనప్పుడు కూడా ఇలా సింపుల్గా లంచ్ బాక్స్ అయితే పిల్లలకి ఇచ్చేయచ్చండి. ఎలా ఉందండి ఈ మినీ వ్లాగ్? నచ్చితే కనుక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. పక్కనే బెల్ సింబల్ ఉంటుంది, దాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. మరొక వ్లాగ్తో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. అంతవరకు చూస్తున్నాండి మీ హారిక హోమ్ వ్లాగ్స్. బాయ్ అండి, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.